రైట్ ఓకే హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఛానల్ సివిక్ అడ్డా. ఇవాళ మన సెషన్లో ఈ ఇయర్లో లాస్ట్ డే దట్ ఈస్ 31st డిసెంబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సి ద ఫస్ట్ వన్, FIDE వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. చెస్లో కూడా రకరకాలు ఉంటాయండి. బ్లిట్జ్ ఉంటుంది, ర్యాపిడ్ ఉంటుంది, ఇట్లా రకరకాల టైప్స్ ఉంటాయి. బ్లిట్జ్ అన్నటువంటిది ఏంటి అని అంటే బేసిక్లీ బ్లిట్జ్ అన్నటువంటిది ఇట్ ఈజ్ అ జర్మన్ వర్డ్. దేనికి ఎగ్జాంపుల్ అని అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లైటనింగ్ అంటే లైట్నింగ్ ఎలా ఉంటుందండి, మెరుపు జస్ట్ ఇట్లా మెరిసి వెళ్ళిపోతుంది కదా, అంటే లైట్నింగ్ స్పీడ్ అని అంటాం చూసారా, అది అట్లా చాలా ఫాస్ట్గా. నార్మల్గా చెస్ ఛాంపియన్షిప్స్లో ఇప్పుడు అవతల పర్సన్ కొంచెం టైం ఉంటుంది ఆలోచించుకోవడానికి. ఈ మూవ్ చేస్తే ఎలా అవుతుంది, ఈ మూవ్ చేస్తే నెక్స్ట్ అవతల వ్యక్తి మూవ్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి ఇలా క్యాలిక్యులేటివ్గా మూవ్ చేస్తూ ఉంటారు కదా 2 persons చెస్లో. అలా కాకుండా ఇక్కడ అంత టైం ఉండదు, ఫాస్ట్గా ఆడేసేయాలి. ఒక పర్సన్కి వచ్చేసి ఎంత టైం ఉంటుంది అని అంటే 3 minutes అట్మోస్ట్. ఇంకా ఎక్కువ అని అంటే 3 to 5 seconds ఎక్స్ట్రా వస్తాయి అంతే. అది కూడా డిపెండ్స్ అపాన్ యువర్ మూవ్. అట్లా బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్స్ రీసెంట్గా ఎక్కడ జరిగాయనంటే దోహా, ఖత్తర్లో జరిగాయి. మన భారతదేశానికి చెందినటువంటి అర్జున్ ఎరిగేసి ఈజ్ అ ఇండియన్ గ్రాండ్ మాస్టర్. ఆయనకి బ్రాంజ్ మెడల్ లభించింది. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్. ఈయన యాక్చువల్లీ సెమీఫైనల్స్లోనే ఈయన వెనుతిరిగారు. అలా కాకుండా అది కంప్లీట్ చేసి ఉంటే మేబీ నెక్స్ట్ ఆ ఫైనల్స్లో ఇంకొక మెడల్ని గెలుచుకునేవారేమో. అట్లా సెమీఫైనల్స్లో వెనుతిరగడం వల్ల ఆయనకి బ్రాంజ్ మెడల్ అనేది లభించింది. FIDE హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటున్నాయి తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఇది వచ్చేసి దోహా, ఖత్తర్లో జరిగింది. ఈ వికెట్ సెకండ్ ఇండియన్ ప్లేయర్ ఆఫ్టర్ విశ్వనాథన్ ఆనంద్ వచ్చేసి ఎవరండి, మన భారతదేశం నుంచి 5 సార్లు గ్రాండ్ మాస్టర్ టైటిల్ని గెలుచుకున్నటువంటి ఒకే ఒక్క ఇండియన్ విశ్వనాథన్ ఆనంద్ గారు. ఆయన తర్వాత అర్జున్ ఎరిగేసి గారు. హీ హాజ్ బికమ్ ద సెకండ్ ఇండియన్ టు విన్ అ మెడల్ ఇన్ ఓపెన్ కేటగిరీ. అయితే దీంట్లో ఎవరు గెలిచారు మెన్స్ కేటగిరీలో అంటే మ్యాగ్నస్ కార్ల్సన్ ఫ్రమ్ ద కంట్రీ నార్వే. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి, ఆస్లో. అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. ఇది క్యాపిటల్ కరెన్సీ. నార్వే దేశానికి చెందినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్ ఇప్పటికి ఎన్నిసార్లు గెలుచుకున్నారు బ్లిట్జ్ ఛాంపియన్షిప్స్ అని అంటే 9 times గెలిచారు. అండ్ విమెన్లో అయితే బీబిసారా అసాబయేవా కజకస్తాన్ దేశానికి చెందినటువంటి బీబిసారా, ఆవిడ విమెన్స్ కేటగిరీలో గెలిచారు. ఎన్నోసారి ఇది ఈవిడ గెలవడం అని అంటే ఫర్ ద 3rd time షీ హాజ్ వన్ దిస్ ఛాంపియన్షిప్స్. ఇది FIDE హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నా తెలిసి నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, పరీక్షా పే చర్చ అంటే పరీక్షల గురించి చర్చ. ఆ పరీక్షా పే చర్చ అన్నటువంటి కాన్సెప్ట్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2018 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అది కూడా ఎవరికి, 6 నుంచి 12వ తరగతి స్టూడెంట్స్, 6th to 12th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి పరీక్షా పే చర్చ. ఎగ్జామ్ పట్ల కొంతమందికి ఫియర్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, వరీస్ ఉంటాయి, ఓవర్కమ్ చేయలేకపోతే ఎట్లా అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి వీటన్నిటి గురించి స్ట్రెస్ రిలీవ్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్స్ని కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఈవెన్ పేరెంట్స్, టీచర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటే దీనికి ముందు ఒక టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో క్లియర్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. 6th నుంచి 12th క్లాస్ స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. రీసెంట్గా జరిగినటువంటి పరీక్షా పే చర్చ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫర్ ద ఫస్ట్ టైం 2018. నెక్స్ట్ 2019లో 2026లో జరగబోయేటువంటి ఎడిషన్ ఎన్నోదండి, 9th ఎడిషన్. ఈ 2025 ఎడిషన్ ఎన్నోది, 8th ఎడిషన్. ఈ ఎడిషన్లో టోటల్గా ఇప్పుడు నెక్స్ట్ 3 crore పరీక్షా పే చర్చ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 3 crore మార్క్ని క్రాస్ అయింది. 3.53 crores ఇంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పేసి కూడా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 2026లో జరగబోయేటువంటి దానికి ఆల్రెడీ December 1st నుంచి ఓపెన్ అయిపోయాయి అన్నమాట ఈ పరీక్షా పే చర్చ. దాంట్లో రిజిస్టర్ అవ్వాలి అన్నా కూడా ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి కదా. సో దట్ నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తున్నప్పుడు క్వశ్చన్స్ అడగడానికి కానీ వినటానికి కానీ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ అది రాయాల్సి ఉంటుంది. ఏంటంటే నేషన్ వైడ్ జన్ ఆందోళన్ ఒక మాస్ మూమెంట్ లాగా దీనిని క్రియేట్ చేశారు. ఎవరు, ఫ్లాగ్షిప్ ఈవెంట్ అంటే ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్టెడ్ బై నరేంద్ర మోడీ గారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కండక్టెడ్ త్రూ మై GOV పోర్టల్, దీని ద్వారా కండక్ట్ చేస్తూ ఉంటారు.
ఆర్గనైజ్డ్ యాన్యువల్లీ. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అయితే సేమ్ ఇయర్ 2018లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎగ్జామ్ వారియర్ అన్నటువంటి పుస్తకాన్ని కూడా లాంచ్ చేశారు. ఈ ఎగ్జామ్ వారియర్ అన్నటువంటి పుస్తకం తర్వాత చాలా పాపులరైజ్ అయ్యి ఇప్పుడు ఎన్ని భాషల్లోకి దీన్ని ట్రాన్స్లేట్ చేశారు అని అంటే 11 భాషల్లోకి దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. 11 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ వారియర్స్ అన్నటువంటి బుక్ని 11 లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ వారియర్ వాజ్ అ బుక్ రిటన్ బై నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి ఒక స్పెసిఫిక్ యాప్ కూడా ఉంది. ఆ యాప్ పేరే వచ్చేసి ఏంటి అని అంటే నమో యాప్, నరేంద్ర మోడీ యాప్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈయన ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ గారికి రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైజ్, ఆ కంట్రీస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. మన భారతదేశపు హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ భారతరత్న. అలాగే ఇజ్రాయెల్ దేశపు హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అయినటువంటి ఇజ్రాయలీ ప్రైజ్, ఇజ్రాయలీ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? జెరూసలేం. అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షెకెల్. క్యాపిటల్ కరెన్సీ ఇదనమాట. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసేవారు బెంజమిన్ నెతన్యాహు గారు అనౌన్స్ చేశారు. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ గారికి ఫిఫా వాళ్ళు, ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు పీస్ ప్రైజ్ని అందజేశారు. ఫుట్బాల్ స్పోర్ట్స్ రంగంలో కాకుండా పీస్ ప్రైజ్ని ఫిఫా రీసెంట్గా అనౌన్స్ చేసింది. ఫిఫా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జ్యూరిక్, స్విట్జర్లాండ్. ఇది ఇంపార్టెంట్. దానికంటే ముందు నోబెల్ని ఇగ్నోర్ చేశారు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం వాళ్ళు జనరల్గా ఈ ప్రైజ్ని ఎవరికి ఇస్తారు? ఇజ్రాయెల్ ప్రైజ్ అని అంటే ఇప్పుడు మన భారతరత్న ఉందండి, భారతరత్న ఇండియన్స్కి ఇస్తారు, ఫారినర్స్కి కూడా అందజేస్తారు. బట్ వేరే ఇజ్రాయెల్ ప్రైజ్ అనేది కేవలం ఇజ్రాయలీ పీపుల్కి మాత్రమే ఇస్తారు, అందరికీ. వేరే సిటిజన్స్కి ఇజ్రాయెల్ ప్రైజ్ అన్న దాన్ని అందచెయ్యరు. అది ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెల్ ప్రైజ్ అన్నది ఫస్ట్ టైం ఎప్పుడు వేరే నాన్ ఇజ్రాయలీ సిటిజన్కి అందజేశారంటే ఇన్ ద ఇయర్ 1991 జుబీన్ మెహతా గారికి 1991లో నాన్ ఇజ్రాయలీ అయిన అందజేశారు. అప్పుడు 1991లో. తర్వాత సెకండ్ నాన్ ఇజ్రాయలీ పర్సన్ టు రిసీవ్ దిస్ ప్రైజ్ అని అంటే డొనాల్డ్ ట్రంప్ గారే. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మనందరూ తెలుసు, ఇజ్రాయెల్కి అదేవిధంగా ఈ గాజాకి మధ్య జరుగుతున్నటువంటి పోరు, దానికి మీడియోకర్ లాగా ఈయన యాక్ట్ చేశారు కదా. ఎవరు? మన డొనాల్డ్ ట్రంప్ గారు మీడియోకర్ లాగా యాక్ట్ చేసి, అంటే మీడియేటర్ లాగా యాక్ట్ చేసి రాయబారం నడిపి శాంతిపరిచారు కదా. అందుకు గాను ఆయన చేసినటువంటి సర్వీసెస్కి ప్రతిఫలంగా ఈ అవార్డుని, ఈ ప్రైజ్ని, ఇజ్రాయెల్ ప్రైజ్ అనేటువంటి దాన్ని అందజేశారు. ట్రెమెండస్ కాంట్రిబ్యూషన్స్ టు ఇజ్రాయెల్ అండ్ జూయిష్ పీపుల్. ప్రెసిడెంట్ వచ్చేసి ఐసాక్ హెర్జోగ్, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆల్రెడీ హియర్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ బెంజమిన్ నెతన్యాహు. రైట్, నెక్స్ట్ వన్, స్మృతి మందన. షీ బికేమ్ ద సెకండ్ ఇండియన్ విమెన్ టు స్కోర్ 10,000 ఇంటర్నేషనల్ రన్స్. 10,000 ఇంటర్నేషనల్ రన్స్ని ఈవిడ రీసెంట్గా జరిగినటువంటి ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరిగిందండి అని అంటే తిరువనంతపురంలో ఈ మ్యాచ్ జరిగింది. దాంట్లో భాగంగా ఈవిడ ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. గ్లోబల్ లెవెల్లో ఈవిడ స్థానం ఎన్నోదండి అని అంటే మహిళల్లో 4th ఉమెన్. ఇది వరకు ఆల్రెడీ మనకి షార్లెట్ ఎడ్వర్డ్స్, ఈవిడ వచ్చేసి షీ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అదేవిధంగా సూజీ బేట్స్, షీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ న్యూజిలాండ్. మిథాలీ రాజ్ వచ్చేసి ఆల్రెడీ షీఈ్ అ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కోర్ 10,000 ఇంటర్నేషనల్ రన్స్. కాకపోతే వీళ్ళ నలుగురిలోకెల్లా అత్యంత తక్కువ ఇన్నింగ్స్లో 10,000 రన్స్ని స్కోర్ చేసినటువంటి ఓన్లీ ఉమెన్ ఎవరు అని అంటే స్మృతి మందన్న. 289 ఇన్నింగ్స్లోనే ఈవిడ ఈ రికార్డ్ని క్రియేట్ చేయగలిగారు. 10,000 రన్స్ని స్కోర్ చేశారనమాట. మ్యాచ్ ప్లేడ్ అప్పుడు జరిగింది. స్మృతి మందన వాజ్ ద హైయెస్ట్ ఓడిఐ స్కోరర్ ఆఫ్ 2025. విమెన్ క్రికెట్లో 2025లో హైయెస్ట్ ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్స్ రన్ స్కోరర్గా కూడా ఈవిడని చెప్పొచ్చు. నెక్స్ట్, జీరో డ్యూటీ ఆన్ 100% ఆస్ట్రేలియన్ టారిఫ్ లైన్స్. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎవరున్నారు? ఆస్ట్రేలియా క్యాపిటల్ ఈజ్ క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్, వాట్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియా రీసెంట్గా ఒక బ్యాన్ని విధించింది. వాట్ ఈస్ ద బ్యాన్ రిగార్డింగ్ ఆస్ట్రేలియా?
అది కూడా తెలిసి నాకు కమెంట్ చేయండి. జీరో డ్యూటీ ఇప్పుడు ఇండియాకి ఆస్ట్రేలియాకి 2022వ సంవత్సరం నుంచే ఫ్రీ ట్రేడ్ టారిఫ్స్ ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్ ఉంది. రీసెంట్గా దాంట్లో భాగంగా దాన్ని కంటిన్యూ చేస్తూ 100% టారిఫ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. జీరో డ్యూటీ అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళ గూడ్స్ లేదా మన గూడ్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసిన ఎటువంటి టారిఫ్స్ ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మేడ్ ఆన్ 3rd anniversary ఆఫ్ ఇండియా ఆస్ట్రేలియా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ 2022లో దీన్ని సైన్ చేసుకున్నారు. దీనివల్ల ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి, ఎంఎస్ఎంఈస్కి, ఫార్మర్స్కి, వర్కర్స్కి వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ చేకూరుతుంది. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ఆస్ట్రేలియా గ్రూ అప్ బై 8% ఇన్ 2024-2025. ఆ వార్తని ఎవరు అందజేశారు అని అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్లో దీనిని అనౌన్స్ చేశారు రీసెంట్లీ. రైట్, నెక్స్ట్ వన్, శాండ్ బార్ నెస్టింగ్ బర్డ్స్ ఇన్ గంగా బేసిన్. గవర్నమెంట్ రీసెంట్గా ఈ శాండ్ బార్ నెస్టింగ్ బర్డ్స్, ఈ బర్డ్స్ కోసం అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్, వీటిని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ బర్డ్స్ మాత్రమే కాదు, ఇంకా వేరే బర్డ్స్, డాల్ఫిన్స్, వాటి కోసం కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి కూడా ఒక ప్రాజెక్ట్ని చేపడుతుంది. ప్రాజెక్ట్ దేని గురించి ఫోకస్ చేస్తుంది అని అంటే ఇండియన్ స్కిమ్మర్, ఎండేంజర్డ్ ఏవియా ఫనా, వీటన్నిటి గురించి. ఎయిడ్స్ అంటే ఏంటి, దేని సైంటిఫిక్ నేమ్ ఎయిడ్స్ అని అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, తెలిస్తే నాకు చెప్పండి. ఇది దేంట్లో భాగంగా దీన్ని కండక్ట్ చేశారంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా 2, నేషనల్ మిషన్ ఫర్ నమామి గంగే మిషన్ 2, దాంట్లో భాగంగానే దీన్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఎందుకు, హ్యూమన్ డిస్టర్బెన్సెస్ అట్ నెస్టింగ్ సైట్స్. ఇప్పుడు రీసెంట్గా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అన్నటువంటివి మన ఇప్పుడు ఓషన్స్, బీచ్, కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదండి, అక్కడ ఎస్పెషల్లీ తమిళనాడు ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వచ్చి గుడ్లను పెట్టి పొదిగేసి వెళ్తాయి. కానీ రీసెంట్గా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ 2-3 days ago మేము న్యూస్ చూస్తుంటే ఈ విషయం అర్థమవుతుంది. దట్ ఈస్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ చాలా వరకు చనిపోయి పడి ఉంటున్నాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్రీడింగ్ చేయక చనిపోయి పడిపోయి ఉన్నాయి. దానికి కారణాలు ఏంటి అన్నవి కూడా డిస్కస్ చేస్తున్నారు. మీటింగ్ దీన్ని చైర్డ్ బై ఎవరు అని అంటే డైరెక్టర్ జనరల్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, దాని డైరెక్టర్ జనరల్ అయినటువంటి రాజీవ్ కుమార్ మిఠల్ గారు దీన్ని చైర్పర్సన్గా యాక్ట్ చేశారు. దీనికి యునైటెడ్ నేషన్స్ లాంచ్ $1.71 billion హ్యుమానిటేరియన్ అపీల్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ కాబుల్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఆఫ్ఘన్ క్యాపిటల్ కరెన్సీ. ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా ఒక స్పోర్ట్ని బ్యాన్ చేసింది ఇన్ ది ఇయర్ 2025. వాట్ ఈస్ దట్ స్పోర్ట్ అండి, దట్ ఈస్ చెస్. ఎందుకు, దానివల్ల జూదంలాగా అయిపోతుంది, అందరూ వ్యసనానికి బానిసల్లాగా అయిపోతారని చెప్పేసి దీన్ని బ్యాన్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా. యునైటెడ్ నేషన్స్ ఆర్ లాంచ్డ్ హ్యుమానిటేరియన్ అపీల్. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ పరిస్థితి మెరుగుపరచడానికి కోసం అని చెప్పేసి $1.7 billion హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ లాగా ప్రొవైడ్ చేసింది. అండ్ 21.9 million people projected to need humanitarian assistance. ఫేసింగ్ అక్యూట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, అంటే వాళ్ళకి తగినంత ఫుడ్ అందుబాటులో లేకపోవటం వల్ల అలాంటి టైంలోనే ఫుడ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎందుకు, ఈల్డ్ వాళ్ళు పండించలేకపోవటం లేదా ఉన్న పంట సరిగా అందరికీ అందుబాటులో ఉండకపోవటం, ఇవి కారణాలు ఫుడ్ ఇన్సెక్యూరిటీకి. అందుకోసమే వాళ్ళకి ఫుడ్ని, హెల్త్ కేర్ని, షెల్టర్, వాటర్, న్యూట్రిషన్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఈ స్టెప్ తీసుకుంది. యునైటెడ్ నేషన్స్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, 1945. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, న్యూయార్క్, యూఎస్ఏలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ నౌ యునైటెడ్ నేషన్స్కి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్, ఇండియా ఓవర్టేక్స్ జపాన్ యాజ్ 4th largest ఎకానమీ. ఇది మాత్రమే కాదు, ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఈవెన్ జర్మనీని కూడా ఓవర్కమ్ చేయనుంది ఇండియా అని చెప్పేసి జస్ట్ ప్రొజెక్ట్ చేస్తున్నారు అంతే. ఇండియా జపాన్ని కూడా బీట్ చేసింది. జపాన్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి, టోక్యో, అండ్ ద కరెన్సీ ఈజ్ ఇన్ 4th largest ఎకానమీ విత్ అ జీడిపి ఆఫ్ $4.18 trillion US dollars and is projected to surpass Germany to claim 3rd spot by 2030.
జర్మనీని డిఫీట్ చేసి 3వ స్థానం, అంటే ఇప్పుడు 3వ స్థానంలో జర్మనీ ఉంది. నెంబర్ 1 ప్లేస్లో ఏది ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, సెకండ్ ప్లేస్లో ఏది ఉంది తెలిసినట్లయితే నాకు కమెంట్ చేయండి. అఫ్కోర్స్ ఫస్ట్ ప్లేస్లో యూఎస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఏ దేశం 2వ స్థానంలో ఉంది తెలిస్తే నాకు కమెంట్ చేయండి. రియల్ జీడిపి గ్రేవ్ 8.2%. రియల్ జీడిపి ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ నామినల్ జీడిపి ఉంటుంది, రియల్ జీడిపి ఉంటుంది. జీడిపి అంటే మన భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసేటువంటి గూడ్స్ అందించేటువంటి సర్వీసెస్ దానిని బేస్ చేసుకొని మన భారతదేశంలో అది బీట్ ఇండియన్ కానీ ఫారినర్ కానీ ఎవరు తయారు చేసినా కూడా దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. రియల్ జీడిపి అన్నటువంటి దాన్ని దేని కొరకు యూజ్ చేస్తారు అని అంటే ఇన్ఫ్లేషన్ని ఒక ఇండికేటర్ లాగా తీసుకొని రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. రియల్ జీడిపి గ్రీవ్ ఎంత 8.2% పెరిగింది. గ్రోత్ హయ్యర్ దాన్ ఇదివరకు 7.8 ఉండేది, ఇప్పుడు 7.8, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 7.4 ఉన్నదనమాట. ఆ విధంగా ఇండియా అన్నది జపాన్ బీట్ చేసి 4వ స్థానంలో ఉంది ఎకానమీ రంగంలో. రైట్, నెక్స్ట్ నర్సాపూర్ లేస్ క్రాఫ్ట్. దిస్ ఈస్ ద వన్. చిన్నప్పుడు మీరు అమ్మమ్మ తాత వాళ్ళ ఇంట్లో అబ్జర్వ్ చేసి ఉంటారు, ఫిల్టర్స్ ఉండేవి కదండి, ఫిల్టర్స్ మీద ఫ్రిడ్జ్ మీద లేదంటే గుమ్మాలకి ఇలా కట్టేవారు. ఇవే ఈ క్రాచెట్స్, వీటినే లేస్తో కుట్టినటువంటి క్రాచెట్స్ అని చెప్పేసి అంటారు. ఊల్తో దీన్ని చేతి మీదనే తయారు చేస్తూ ఉంటారు ఇట్లా రకరకాలుగా. నర్సాపురం అన్నటువంటిది ఇట్ ఈస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ జాగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ కూడా ఉన్నది, జిఐ ట్యాగ్ కూడా లభించింది. అయితే టోటల్గా 19 మండల్స్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 19 మండల్స్లో నర్సాపురం చాలా చాలా పాపులర్. అయితే 2000 ఇయర్స్ నుంచి మహిళలు దీనిని, అంటే అంత పురాతనమైనది, అంత పాతది, 2000 ఇయర్స్ పాతదనమాట. నియర్లీ 60% ఆఫ్ క్రాచెట్ లేస్ ఆర్టిజన్స్ ఆర్ విమెన్. దాదాపుగా మహిళలే వీటిని తయారు చేస్తూ ఉంటారు. ఈవెన్ మన అమ్మమ్మ, బామ్మ, జేజీ వీళ్ళందరూ ఉంటే మనకు తెలుస్తుంది. ఇది జిఐ రికగ్నిషన్, జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జిఐ రిజిస్ట్రీ, చెన్నై, తమిళనాడు. భారతదేశం నుంచి జిఐ ట్యాగ్ లభించినటువంటి మొట్టమొదటి ప్రోడక్ట్ ఏది? వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ప్రోడక్ట్ దట్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ అని అంటే దట్ ఈస్ డార్జిలింగ్ టీ ఈజ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ టు గెట్ జిఐ ట్యాగ్. 2004-05లో దీనికి జిఐ ట్యాగ్ లభించింది. ఒక వస్తువుకి జిఐ ట్యాగ్ వచ్చింది, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది అని అంటే అది ఎన్ని సంవత్సరాలు వ్యాలిడ్ ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు అండి? 10 ఏళ్ళు వ్యాలిడ్ ఉంటుంది. దాని తర్వాత రెన్యూవల్ చేసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు వస్తుంది. అయితే అది ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందండి అని అంటే రీసెంట్గా మన్ కీ బాత్ అనేటువంటి ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ లాస్ట్ సండే, ప్రతి మంత్లో లాస్ట్ సండే రేడియో ద్వారా, ఆల్ ఇండియా రేడియో ద్వారా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈయన మన్ కీ బాత్ అన్నది చెప్తూ ఉంటారు కదా, దాంట్లో ఈ లేస్ గురించి ఆయన ప్రస్తావించారు, పొగిడారు. అందుకే ఇప్పుడు ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్నది. రైట్, లాస్ట్ వన్ ఫర్ టుడే. సూర్య చరిష్మా తమిరి. ఈ అమ్మాయి ఎవరు అని అంటే బ్యాడ్మింటన్ ఛాంపియన్. దోస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ వర్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్ అని అంటే విజయవాడ. షీ హాజ్ వన్ ద విమెన్స్ సింగిల్ టైటిల్ 3 games కమ్బ్యాక్. మెన్స్ సింగిల్ టైటిల్ వచ్చేసి ఎవరు గెలుచుకున్నారు అని అంటే రిత్విక్ సంజీవ్ గెలుచుకున్నారు. ఏ హరిహరన్, రూబన్ కుమార్ వీళ్ళు మెన్స్ డబుల్ టైటిల్ని గెలుచుకున్నారు. శిఖా గౌతమ్, అశ్విని భట్ వచ్చేసి విమెన్స్ డబుల్ టైటిల్ని గెలుచుకున్నారు. సాత్విక్ రెడ్డి, రాధికా శర్మ వీళ్ళిద్దరూ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి తెలిస్తే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఐ హోప్ యూ పీపుల్ విల్ బీ ఇన్ అ ఫెస్టివ్ మూడ్. న్యూ ఇయర్ అని చెప్పేసి చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. రోడ్ల మీద కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు లేట్ నైట్స్ వెళ్ళినా కేర్ఫుల్గా వెళ్ళండి, జాగ్రత్తగా. ఎందుకనంటే ఆ ఫెస్టివ్ వైబ్లో, ఈ వైబ్లో స్పీడ్గా వెళ్తుండొచ్చు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. పార్టీ చేసుకున్నా, సెలబ్రేట్ చేసుకున్నా కూడా రేపొద్దున ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని వాటిని కోపప్ చేసుకోగలమా అని అంటే నో ప్రాబ్లం, ఎంజాయ్ ఇట్ అవుట్. ఎందుకు అని అంటే ఒక సర్టెన్ పాయింట్ వచ్చేసిన తర్వాత వెన్ యూఆర్ అట్ యువర్ 30 or 30 ప్లస్ ఏముందిలే సర్లే అని చెప్పేసి అనుకుంటాం, కుర్రతనం పోలేదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వీఆర్ ఇన్ దట్ స్టేజ్ ఓన్లీ. ఎంజాయ్ చేసేటప్పుడే ఎంజాయ్ చేయాలి, కాకపోతే కేర్ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మాత్రమే కాదు,
ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ న్యూ ఇయర్ గోల్స్ని కూడా సెట్ చేసుకోండి. ఐ హ్యావ్ సెట్ అ గోల్. మీరు కూడా కొన్ని గోల్స్ని సెట్ చేసుకోండి. ఆ గోల్స్కి తగ్గట్టుగా మీరు వర్క్ చేయండి. సో దట్ ఆ గోల్ వరకు వెళ్ళినా కూడా, ఇప్పుడు అక్కడ దాకా గోడ ఉందనుకోండి, గోల్ అంత దాకా వెళ్ళినా కూడా ఓకే, దానికి కొంచెం యువతలకు వెళ్ళినా కూడా ఓకే, అట్లీస్ట్ దాని దరిదాపుల్లోకి వెళ్ళేటట్లయినా ప్రయత్నం చేయండి. నో ప్రాబ్లం అట్ ఆల్. పడటం మామూలే, లేవటం కూడా మామూలే. ఇది పెద్ద విషయం ఏం కాదు. పడటానికి భయపడొద్దు. ఎందుకు అనంటే తర్వాత లేవటానికి ధైర్యం రాదు. అందుకోసమే పడటానికి కూడా ధైర్యంగా పడాలి. అప్పుడే మనం లేవటం కూడా ధైర్యంగా లేస్తాం. ఓటమైనా సక్సెస్ అయినా కూడా, సక్సెస్ ఇక్కడ దాకా ఎక్కకూడదు, ఓటమి కింద దాకా తీసుకెళ్ళకూడదు మనల్ని. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ జస్ట్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ. అంతేకాని ఫాలో అవ్వాలని ఏం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ 2026 అండ్ ఐ ఆమ్ విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అ జాయస్ న్యూ ఇయర్, నాట్ ఓన్లీ ఫ్రమ్ మై ఎండ్ బట్ ఆల్సో ఫ్రమ్ అవర్ సివిక్ అడ్డా ఫ్యామిలీ ఆల్సో. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. మనం తర్వాత సెషన్లో న్యూ ఇయర్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు డూ సబ్స్క్రైబ్ టు సివిక్ అడ్డా ఛానల్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.